గమ్మతి ముచ్చట్లు మస్తుగున్నాయి గాని మొదలైతే హెడ్లైన్స్ చూడుర్రి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రుల్లో. కన్నెపల్లికి బయలుదేరిన కేటీఆర్ సారు బలగంతోని పోకుండా అడ్డుకున్నారు. ఇల్లు కట్టుడు కష్టమే పట్నంలా, 3వ జాగలున్నది దేశంలా. ఇంటోళ్ళందరూ దొంగలే, పనితనం చూపెట్టేది బస్సుల్నే. నర్సు వేసిందట కాన్పు, గింత లేకుంటే ఎట్లా సార్లు పట్టింపు. మొన్న సవాళ్ళ రాజకీయం, నిన్న లేఖల రాజకీయం. అటు హన్మకొండ గుళ్ళళ్లకు జొర్రి ప్రమాణం చేసే రాజకీయం, సలీల తానాలు చేసే రాజకీయం నడిచినాయి. కారోళ్లకు కాంగ్రెస్ వాళ్లకు తగ్గఫర్ నడుస్తుంది. మరి ఐతారం పూట సెల్వని ఇంట్లుంటే కుదరది కదా. ఇవాళ సుత రాజకీయం మంచిగానే నడిచింది. మరి ఏడికెళ్ళి ఎందాక పోయిందో అరుచుకుందాం పార్రి. గోదాట్లకెళ్లి ఉత్తగా సముద్రంలోకి పోతున్న నీళ్లను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రైతుల బీళ్లకు మలుపుతానికి హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ఏం తక్కువ 40 కార్లలో బయలుదేరితే ఏం దాకా పోతారో పోరి చూద్దాం అన్నట్టుగా జనగామ దగ్గరికి పోగానే పెంబర్తి కాడ ఆపేసిర్రు పోలీసులు. ఊకుంటారా? కారు కార్యకర్తలంతా రౌండ్ అప్ చేసి అట్లెట్లు అడ్డుకుంటారని జరసేపు గట్టిగానే నినాదాలు చేసిర్రు. 3 జిల్లాల నుంచి చిన్నగా రాలే మరి కార్యకర్తలు లీడర్లు. ఇక సర్కార్ను సీఎం సార్ను ఆర్పారాడుకున్న కేటీఆర్ సారు ప్రభుత్వానికి ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వం అంటే, కేసీఆర్ గారి నాయకత్వం అంటే ఎంత భయమో దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. 1 లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే, ఇవాళ గోదావరి నుంచి సముద్రంలో వృధా కలుస్తుంటే ఆ నీళ్లను చూపెట్టి పైన ఎండుతున్న పొలాలు, పైన నాట్లేయలేని పరిస్థితి, అట్లాగే ఎండుకున్న రిజర్వాయర్ ఇవన్నీ కూడా చూపెట్టి కింద వృధా పోతున్న నీళ్ళని వాళ్ళ కన్నెపల్లి దగ్గర ఒక పంప్ ఆన్ చేస్తే పైకి నీళ్ళు ఇవ్వచ్చు. నిజంగా ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి నిజంగానే వ్యవసాయాన్ని బాగా చేసే వాళ్ళకు ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేకపోతే 1 వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి వాళ్ళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా, బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతున్నది. ఇవాళ 93.5కే మీరు బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేయొచ్చు. ఆడ బ్యారేజ్తో సంబంధం లేకుండా నీళ్లు తోడొచ్చు. బ్రహ్మాండంగా మిడ్ మానేర్ కానీ, లోవర్ మానేర్ కానీ, పైన ఉండే మల్లన్న సాగర్ కానీ, రంగనాయక్ సాగర్ కానీ అన్నీ కూడా బసవాపూర్తో సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. మార్గ మధ్యంలో ఉండే చెర్లలో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులు. మాకు ఆదేశాలు ఉన్నాయంటాడు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే, కాళేశ్వరం కూలిపోయిందన్న సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం. ఆగనాట ఓ దిక్కు కరువు వస్తుందని రైతులంతా బుగులు పడుతుంటే ఉన్న నీళ్ళని ఎత్తిపోస్తానికి ఏమైతుంది అంటుండు. మేడిగడ్డకు లంక లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్, మిడ్ మానేర్ కంచెలి, పాత నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీళ్లు ఇవ్వచ్చు అని వచ్చిండు. రైతులకు నీళ్లు చూపిస్తానికి పోతుంటే ఎందుకు అడ్డం పడుతుర్రు అని గరమైండు. అయితే 40 బండ్లకు పర్మిషన్ లేదు, ఉత్త 3 బండ్లే పోవాలి, గందుకే ఆపినామని పోలీసులు అంటుంటే నేను పక్కా కన్నెపల్లికి పోయే తీరుతా అని రామన్న. ఓ ఇట్లా హైవే మీద ఛాన్స్ అయిపోయి నడిచింది సినిమా. చిన్నదో పెద్దదో ఇల్లుండాలి అనుకుంటారు ఎవ్వలైనా. ఇంట్లో అందరూ నపరో కష్టం చేసి పైకమంతా ఊడేసి చిట్టీలు కట్టో బ్యాంకుల దాసుకొని బుత్తంతా లోన్ తీసుకొని ఇంత నీడ సౌలతి చేసుకుంటారు. ఎవ్వల తాకతును బట్టి వాళ్ళు 2 కాంచెల్లి మొదలు పెడితే 3 బెడ్రూమ్ ఇంటి దాకా కట్టుకుంటారు. పెద్ద పెద్ద బిజినెస్ లో చేసేటోళ్ళు,
లీడర్లు పెద్ద పెద్ద భవంతులే కట్టుకుంటారు అనుకోర్రి. అదేరా ముచ్చట. జిల్లాల ముచ్చట అటెన్క చెప్పుకుందాం గాని పట్నంలో ఇండ్ల ముచ్చట అయితే చూడుర్రి. ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టాలంటే చాలా ధైర్యం చేయాలి. ఎందుకంటే అచ్చే జీతంతో లోన్ తీసుకొని ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా 141 రూపాయలు కిస్తీలకే పోతుంది. అంటే ఏం తక్కువ సగం అటే పోతుంది అన్నట్టు. ఇక కడమ సగంతో ఇల్లు తీసుకోవాలి. పోర్ల బడి ఫీజులు, పెద్ద మనుషుల దవాఖాన్ల ఖర్చులు, పండుగలు, పబ్బాలు, చుట్టాల ఫంక్షన్లు అన్ని ఆ సగం నుంచే. అందుకే పట్నంలో ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా బుగులు పడుతున్నారు. దేశంలోనే టాప్ 8 ఇల్వగల నగరాల్లో హైదరాబాద్ 3వ జాగాలో ఉన్నదంటే ఎట్లున్నదో చూడురిగా. ఓ సంఘపల్లు సర్వే చేసి చెప్పిరు ఈ ముచ్చట. అయితే ఈ 8 పట్టణాలలో 6 పట్టణాల్లో పబ్లిక్ ఇండ్లు కొనే తాకతున్నోళ్లే ఉన్నారు. ఢిల్లీ, బొంబాయిలో మాత్రం దగ్గరికే రాణిస్తలే వాటి ఇండ్లు. ఇక అగ్వల్ ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఉన్న నగరం ఏదంటే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్. అక్కడి పబ్లిక్ ఆమ్దానిలో 123 రూపాయలు కిస్తీలకు కట్టుకుంటే చాలట. అటెనక 125 రూపాయలతో కలకత్తా, 28 రూపాయలతో పూణే 2, 3వ జాగాలు ఉన్నాయి. అట్లని కడవ సిటీల్లో ఇండ్లు కట్టుకుంటలేరా అనేరు. ఈ 10 ఏళ్లలో పొట్టు పెరిగింది ఇండ్లు కొనుడు కట్టుడు. అయితే మునుపు ఆర్బీఐ రెపో రేట్ ఎక్కువ ఉండే వరకు ఈఎంఐలు ఎక్కువ పడేది. అంటే బ్యాంకులు మనకు లోన్లు ఇస్తాయి కదా మిత్తికి, అవి సుధా ఆర్బీఐ తన వడ్డీకి తీసుకొస్తాయి అన్నట్టు. అవో గా వడ్డీనే రెపో రేట్ అంటారు. అది ఇప్పుడు మస్తు తగ్గించింది ఆర్బీఐ. అందుకే ఈఎంఐలు జర తక్కువ పడుతున్నాయి కాబట్టి ఇండ్లు కట్టుడు జోరైతుంది. అట్లయినా హైదరాబాద్ ఇల్లు కట్టుడు చాలా కష్టం అంటే కష్టమే. మనం ఎన్నడు కట్టాలి కానీ ఉన్న మహారాజులు కట్టుకుంటారు. ఆ బంగుళాలు చూసి అబ్బా మా పట్నం అని మనం మురువాలే గంతే. ఇప్పుడు ఇంట్లో నాయన ఏదో పని చేస్తాడు, అమ్మ ఇంట్లో బీడులు చుట్టుడో మిషన్ కుట్టుడో చేస్తుంది, కొడుకు ఏదో చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తా అంటాడు. కొన్ని ఇళ్లల్లో అమ్మ నాయన ఇద్దరు సుత కొలువులు చేస్తారు. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. చాలా మట్టుకు ఒక ఇంట్లో ఉండేటోళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. ఎవరికి ఎంత జీతం వచ్చిందో, ఇంటి ఖర్చులేందో, చిట్టీలేందో, అప్పులేందో చూసుకొని సంసారం ఇల్లదీస్తారు. అంతే కదా. ఇక గిల్లు చూడుర్రి, ముసుగులేసుకున్న మోతవార్లంతా ఆర్టీసీలో పనిచేస్తా అంటారు. అట్లని ఆర్టీసీ కొలువిచ్చిందేమో అనుకునేరు. బస్సులు ఎక్కుడు దిగుడు పెడతా అంటారు గంతే. అగో ఎక్కి దిగితే ఆళ్ళకేమొస్తుంది అనేరు. బంగారం, పైకం, ఫోన్లు ఇట్లా షాన్నే వస్తాయి. అవు దొంగతనాలే చేస్తూ ఉంటారు. వీళ్ళు రద్దీగా ఉండే బస్ స్టాండ్లలో పబ్లిక్ ఎవరైతే బస్సులో నుంచి ఎక్కి దిగుతూ ఉంటారో, బాగా రద్దీగా ఉన్న దాంట్లో బస్సులో ఎక్కే ప్రయాణికులాగా నటిస్తూ మంచిగా రద్దీ ఉండే బస్ స్టాండ్లకు పోవుడు, బస్ ఎక్కుతున్నట్టు యాక్టింగ్ చేసుడు, అక్కల మెడల గొలుసులు దెంపుడు, బ్యాగులలో సదురుడు, ఫోన్లు మాయం చేసుడు చేస్తా అంటారు. మళ్ళా అందరు సుతా ఒక్కింటోళ్లే. అమ్మ నాయన, కొడుకు, కోడలు అందరూ కూడా నిజామాబాద్ తో పాటు చుట్టుముట్టు జిల్లాల పనితనం చూపిస్తా అంటారు. ఇది ఫుల్ టైం, పార్ట్ టైం సుతా డ్యూటీలకే ఎక్కుతారు. ఇట్లా వీళ్ళు బస్ స్టాండ్ ఒకటే కాకుండా ఇంకా రిమైనింగ్ రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశాల్లో కానీ, తర్వాత ఈ సంతలు ఉంటాయి ఇక్కడ, సంతలు, కూరగాయల సంతలు కానీ, తర్వాత వారాంతపు సంతలు కానీ, తర్వాత రద్దీగా ఉండే వీక్లీ బజార్ అట్లాంటి మార్కెట్ లో కూడా వీళ్ళు అందరినీ ఒక 5 కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నవీపేట ఒక కేసు ఉంది, అదేవిధంగా నిజామాబాద్ 1 టౌన్ లో ఒక 3 కేసులు, నందిపేటలో ఒక కేసు. మునుపు జైళ్లకు సుత పోయొచ్చిర్రట. అలవాటైన పానమాయే అంత అల్కగా మాంటారా? బస్సులు ఎక్కుతూనే ఉన్నారు, పనితనం చూపిస్తూనే ఉన్నారు. ఆయనతో ఓ తాన డ్యూటీ చేస్తా అంటే పట్టేసిర్రు నావిపేట పోలీసులు. కానీ ఏం ఫ్యామిలీరా నాయన, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదా, వీళ్ళదేమో దొంగల కుటుంబం, దర్జా కుటుంబం అన్నట్టుంది. గమ్మతున్నారు పోర్రి. రాత్రిపూట ప్రయాణాలు చేసారంటే మస్తు కాయిష్ కొందరికి. పట్నంలో అయితే చుట్టూ లైట్లు వెలుగు ఉంటది కాబట్టి ఏం కాదు. అదే హైవే మీద పోతంటే సిమ్మ చీకటి ఉంటది. ఎదురుంగా వెనక నుంచి వచ్చే బస్సులు, లారీలు, కార్లు రయ్య రయ్య దంచుకోపోతా అంటారు. ఉసుక్కున సడన్ బ్రేక్ వేసినా, పుత్తంతా సైడుకు జరిగినా ఏదో ఒకటి వచ్చి టక్కరిస్తుంది. గందుకే గీ తిప్పలేందుకని ఆర్టీసీ బస్సులలో పోతా అంటారు చాలా మంది. మరి అవెట్లా పోతాయో సుతా ఓ పారి అరుచుకోవాలి కదా. అన్నీ కాదు గాని గీ బస్సు చూడుర్రిగా. ఏమున్నది, బస్సు పోతుంటే అన్న వీడియో గుంజుతుండేమో అనుకునేరు. బస్సు ముంగడికి పోతున్నదే అన్న చేతిలో ఫోన్ చేయబట్టికే. అగో అట్లెట్లా అంటారా? అవు మళ్ళా కండక్టర్ అన్న ఫోన్ లో లైట్ కొడుతుంటే డ్రైవర్ అన్న స్టీరింగ్ తిప్పుతున్నాడు. బస్సుకి హెడ్ లైట్లు లేవు. మళ్ళా అట్లా ఏం తక్కువ 90 కిలోమీటర్లు నడిపిర్రు ఉత్తములు. కర్ణాటక రాష్ట్రం కలబుర్గి నుంచి చించోలి దాకా పోయింది. 8 మంది ప్యాసింజర్లు ఉన్నారట. ఇయాలనే లైట్లు పోవచ్చు ఏదో తిప్పల పడుకుంటూ పోయిర్రు. దానికే వార్త చెప్పాలనా అని అల్కగా తీసేసారు. 3 వద్దుల కాంచెల్లి రూట్ లో ఇదే తీరులో పోతుంది వస్తుందట బస్సు. ఆయనతో ప్యాసింజర్ వీడియో గురించి సోషల్ మీడియాలో పెడితే చేలు గిదేం తరీకా, పబ్లిక్ పానాలతో ఆడుకుంటారా, టక్కర్ అయితే ఏంది పరిస్థితి అని నపరోదికి కరుచుకునే వరకు దెబ్బకే మార్చినామని అయితే చెప్తున్నారు ఆఫీసర్లు. బస్సుకు లైట్లు లేకుంటే డిపోలో పెట్టాలి, పెద్ద ఆఫీసర్లకు చెప్పి లైట్లు పెట్టించుకొని నడపాలి. అంతేగాని ఫోన్లో లైట్ తో బస్సు నడుపుడే చిత్రం ఉన్నది పోర్రి.
మా బరాబర్ ఏదో ముచ్చట చెప్తాడట ఇనురుల్లా. సాయంత్రం న్యూస్ में आपका स्वागत है दोस्तों. ఎంత ఖతర్నాక్ న్యూస్ అంటే ఇది మన హైదరాబాద్ లో ఒక ఆమె వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లోకి నుంచి తీసేసారంట. ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సార్ నేను మా వాట్సాప్ గ్రూప్ లోకి నుంచి తీసేరు కంప్లైంట్ తీసుకుంటా. అమ్మా 200 మంది ముందు ఎవరి మీద తీసుకో అందరి మీద తీసుకోంట. అరే ఆమె ఎందుకు తీసేసారు తెలుసా? ఆమె రోజు పొలిటికల్ మెసేజ్లు పంపిస్తున్నట్టు వాళ్ళకి చిరాకు వచ్చి తీసేసి మరి ఏం చేస్తారు? అపార్ట్మెంట్ వాట్సాప్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే రాత్రి 2 గంటలకు మీకు ఒక్క టాయిలెట్ వచ్చింది పోతే వచ్చింది మా ఇంట్లో దాకా వాసన వస్తుంది. కిటికీలకి బిస్కెట్ ప్యాకెట్ పడ్డది పక్కన అపార్ట్మెంట్ లో కిటికీలకి ఒకటి పడ్డాడు. అయినా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అపార్ట్మెంట్ గ్రూప్ అన్నప్పుడు ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళని గెలికిన గలీజ్ అవుతుంది మతలబ్ కూర్చోండి. విశాఖపట్నం అనగానే అందమైన బీచ్లు కైలాసగిరి అందాలు ఇట్లా చాలా మతికొస్తాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా బయటి రాష్ట్రాల నుంచి సుత మస్తు మంది టూరిస్టులు పోతా అంటారు. సముద్రం ఒడ్డున కూకొని ఎగిరి పడుతున్న అలలను చూసుకుంటా చిన్నగా మురువరు. ఒక్కొక్క పారి పెద్ద అలలు వస్తుంటాయి. అప్పటిదాకా మంచిగా అనిపించిన సముద్రం ఒక్క పారే కమ్మేసినంత పనిచేస్తుంది. బుగులకు ఎమ్మటే ఉరుకుతూనే ఉంటారు. కానీ ఆడనే ఉండే మత్స్యకారులు అస్సలు బుగులు పడరు కదా. కానీ ఆళ్ళను సూత ఇడవది సముద్రం. విశాఖ హార్బర్ నుంచి 1 తారీఖు సముద్రంలో చేపల షికారికి పోయిన మత్స్యకారులు ఇప్పటిదాకా ఇంటి బాట పట్టలే. అసలు 7:30 సుత జాడ దొరుకుతలేదు. 7 మత్స్యకారులు ఒకటే పడవలో పోయిర్రట. అసలే ఆనలు దంచికొట్టే కోపున్నదని సాటింపేసింది వాతావరణ శాఖ. ఒక పారే వాతావరణం కింద మీద బోటుకి ఏమన్నా అయిందో లేదంటే పరిస్థితి బాగాలేదని ఏడనన్న ఒడ్డుకు చేరుకున్నారో గాని వాళ్ళ ఇంటోళ్ళది చిన్న ఏడుపు కాదు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. అగనట నిన్న పగటిలి ఫోన్ చేసి ఇంకో గంటలు ఇంట్లుంటాం ఏం రంది పడకుర్రని చెప్పిండట. ఒకన్న నడిజామైన రాకపోయే వరకు ఏమైందో అని రంది పడుతున్నారు. మళ్ళీ 6 ఒకటే ఊరోళ్ళట. ఎమ్మటే ఆఫీసర్లు లీడర్లు వాళ్ళ ఇళ్లకు పోయి ధైర్యం చెప్తున్నారు. మరి ఇంతకీ ఏడున్నట్టు సారు అని అడిగితే బోట్ లో 7 మంది ఉన్నారు. 7 మందిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారి చిన్న అనే అతన్ని ఆల్రెడీ రెస్క్యూ చేయడం జరిగింది. అదేవిధంగా హెలికాప్టర్స్తో నేవీ వెసల్స్తో అలాగే కోస్ట్ గార్డ్ షిప్స్తో మనం ఎక్కడైతే లాస్ట్ సిగ్నల్స్ చూసామో అలాగే వాళ్ళ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఎటువైపు మూవ్ అయి ఉండొచ్చు అన్న పాత్ చూసుకొని మనం అక్కడ ట్రాక్ చేయడం సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 7 ఇట్లా ఒకళ్ళనైతే కాపాడిరట. మరి కడుమోళ్ళు 7 ఉన్నారో గాని ఆలుసుత పైలంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం. ఇంట్లో కోడలో బిడ్డనో గర్భిణీ అయితే ఎంత పాయరంగా చూసుకుంటారు. ఏం తింటే మంచిది ఏం తినకుంటే కడుపులున్న పాపకు ఫాయిదా అవుతుందని అన్ని ఎరక చెప్పుకుంటా కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఇక ఇంటాయనైతే అది తిను ఇది తిను అని కొసరి వడ్డిస్తా అంటాడు. హెల్త్ చెకప్కు నెల దావఖానకు తీసుకుపోయి పొద్దులు నిండంగానే దావఖానలో షరీక చేస్తారు. అగో అట్లనే ఓ అక్కను సుత దావకనకు తీసుకుపోతే ఎంత పని చేసిరో చూడుర్రి. ఇట్లా బుట్టంగానే అట్లా 100 ఏళ్ళు నిండినాయి పాపకు. అచ్చిరాని వైద్యం చేసి నిండు పానం తీసిర్రు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సర్కార్ దవాఖానలా. డాక్టర్లు చేయాల్సిన కాన్పు నర్సులు చేస్తే ఎట్లుంటది. గిల్లు పొద్దుగాల తీసుకొచ్చిరట దవాఖానకు. ఏమయ్య సారు ఏం చెప్తలేరు కాన్పు అవుతుందా కాదా మీతోని కాకుంటే చెప్పుర్రి ఏ రేతానికి దొరకపోతామని చూతన్నారట. అయినా ఏం కాదు మంచిగానే అవుతుంది అనుకొచ్చిర్రట. మీతోటి కాకపోతే సంగారెడ్డి క్లాస్ చేయండి లేకపోతే ఎక్కడైనా నేను ప్రైవేట్ లో చూపెట్టుకుంటా అని చెప్పిన ఆయననే 10 నిమిషాలు అని ఇప్పటి వరకు కూడా మొత్తం బాడీని డెడ్ బాడీని తెచ్చి చెల్లబెడుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బాడీని తీసుకొని పోయి ఆక్సిజన్ పెట్టమంటే పైన ఆక్సిజన్ అవైలబుల్ లేదు. ముచ్చట తెలిసి అన్నోళ్ళ చుట్టాలు దోస్తులంతా దవాఖాన కాడికి వచ్చి నిరసన చేసిర్రు. సరే పురుడు పోసిర్రు కానీ అటెన్క చేయాల్సిన ట్రీట్మెంట్ అన్న చేయాలి కదా. అట్లా సుత చేయలేదట. డెలివరీ కాగానే మరి బాబుకు ట్రీట్మెంట్ అందాలి కదా. ఆక్సిజన్ లేదు ఏం లేదు అసలు వాళ్ళు ముట్టుకోలేరు కూడా పిల్లగాన్ని చూడలేరు కూడా. తీసుకుపోతే ఎక్కడ నాన్న అంటున్నారు. ఎక్కడ తీసుకుపోవాలా ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి మీరు చెప్పండి మేము తీసుకుపోవాలా. మాకు రాసేళ్ళేమో కదా మీరు ఎక్కడన్నా మీరు చూపెట్టి పెట్టాలేమో కదా. రత్తయితుండే వరకు పోలీసులు వచ్చి ఎంత నచ్చ చెప్పినా అస్సలిన్లే. నా పాప ఏదని అడుగుతా తల్లికి ఏం చెప్పాలనుకుంటే చిన్న వలపోత కాదు. కానీ దవాఖానలో సవలతులు లేకున్నా డాక్టర్లు లేకున్నా చెప్తాళ్ళు ఏరేతానికో ప్రైవేట్కో పోవు కదా సార్లు. ఉచితార్థంగా పానం తీత్తిరి. ఇక ఇవుల్లా ఎలాంటి గమ్మతి వార్తలు ఉంటాం వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకుర్రి.